ఈ రోజున మన హెడ్లైన్స్ గాంధీ తాత చెట్టు మూవీపై మహేష్ బాబు ప్రశంసలు. ఆస్కర్ నామిని అనూజ గురించి మీకు తెలుసా? తండేల్ దట్ సింగిల్ వచ్చేసింది. ఆ గెటప్లో నా తండ్రి నన్ను గుర్తుపట్టలేదు, పెళ్లి చేసుకొని పిల్లలను కనాలనుందంటున్న జాన్వీ కపూర్. అల్లు అరవింద్ స్టెప్పులు రాబోయే రోజుల్లో ఇలానే వినోదాన్ని అందిస్తాం అంటున్న అనిల్ రావిపూడి. ఆస్కర్ నామినీల ప్రకటన లిస్టులో హిందీ మూవీ కూడా 12 ఏళ్ల తర్వాత రిలీజ్ అయి 100 కోట్లే లక్ష్యంగా మదగద రాజా. సిల్క్ స్మితకు సంబంధించిన ఏఐ వీడియోను షేర్ చేసిన ఆర్జీవి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరే చూడండి. నేను రెమ్యూనరేషన్ వైట్ మనీనే తీసుకుంటా అంటున్న వెంకటేష్. బాలయ్య డాకు మహారాజ్ హిందీ ట్రైలర్ చూసారా మీరు? కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడులు, దీనిపై స్పందించిన హీరో వెంకటేష్. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో విలన్ గా వరుణ్ తేజ్ అంటూ ప్రచారాలు. వ్యాలంటైన్స్ డే స్పెషల్ రోజు మరోసారి ఆరెంజ్ రీ రిలీజ్. బాలీవుడ్ సెలబ్రిటీలకు పాన్ నుంచి బెదిరింపుల మెయిల్స్. సంచలన తీర్పు, ఆర్జీవికి జైలు శిక్షపై స్పందించిన ఆర్జీవి. అనిల్ రావిపూడి 100% స్ట్రైక్ రేట్. మరోసారి తల్లి కాబోతున్న నటి అమ్మీ జాక్సన్. ఇకపై ఎవరెస్ట్ ఎక్కాలంటే 13 లక్షల ఫీజు కట్టాల్సిందే. అటవీ శాఖలో మార్పులపై పవన్ ఫోకస్. ఫిబ్రవరి 7న విడుదల కానున్న తండేల్ 230 కోట్ల కలెక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం. పవన్తో సెల్ఫీ తీసుకున్న సింగపూర్ హై కమిషనర్. విజయవాడ పోలీసులకు చంద్రబాబు అభినందనలు.